శివపురాణంలోని రుద్ర సంహితలో నంది మరియు వినాయకుని మధ్యగల సంబంధం ఒక ప్రధానమైన అంశం. నంది ద్వారపాలకునిగా వ్యవహరించిన తీరు వినాయకుని జనన వృత్తాంతంలో కీలక పాత్ర పోషిస్తుంది. పార్వతీదేవి స్నానానికి వెళ్లే సమయంలో తనకంటూ ప్రత్యేకంగా నమ్మకమైన కాపలాదారు ఎవరూ లేకపోవడాన్ని గమనించారు. ఎందుకంటే నంది ప్రాథమికంగా శివునికి విధేయుడు. అందుకే ఆమె తన శరీరానికి రాసుకున్న నలుగు పిండితో గణేశుణ్ణి సృష్టించారు. శివుడు వచ్చినప్పుడు నంది ఆయనను లోపలికి అనుమతించగా శివుని పట్ల ఉన్న భక్తివల్ల గణేశుడు శివుని మార్గాన్ని అడ్డుకున్నాడు. ఈ ఘర్షణే చివరకు శివుడు గణేశుణ్ణి శిరచ్ఛేదం చేయడానికి దారితీసింది. ఆధ్యాత్మిక అంతరార్థం. ఈ ఘట్టం ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాన్ని వెల్లడిస్తుంది. నంది దైవిక స్వభావం. భగవంతుడిని తక్షణమే గుర్తించి ఆయన మార్గానికి అడ్డు నిలవని పరిపూర్ణ భక్తుడికి నంది నిదర్శనం. గణేశుడు భౌతిక స్పృహ. ప్రారంభంలో గణేశుడు భౌతిక అవగాహనకు ప్రతిరూపం. దానిని గురువు శివుడు విశ్వచైతన్యంగా మార్చాల్సి ఉంటుంది. నంది వైఫల్యం. శివుడిని అడ్డుకోవడంలో నంది చూపిన వైఫల్యం నిజానికి భక్తుడిగా అతని విజయం. దైవానికి నేరుగా చేరువయ్యే ఆధ్యాత్మిక అన్వేషకుని లక్షణం ఆయనలో ఉంది. గణాలకు నాయకుడిగా నంది. వినాయకుడు గణపతి, అన్ని రకాల ప్రాణులకు అధిపతి. అయితే నంది శివుని సైన్యానికి, శివగణాలకు కమాండర్ లేదా కార్యనిర్వాహక అధిపతి. అనేక ఆచారాలలో వీరిద్దర్నీ ఆధ్యాత్మిక మార్గానికి సంరక్షకులుగా కలిపి పూజిస్తారు. ప్రతిమారూపం మరియు విశిష్టత. శివాలయాలలో నంది నిత్య కావలిగాడు, ఎటర్నల్ సెంటినల్. కూర్చుని ఉన్న తెల్లని ఎద్దురూపంలో ఉండే నంది ఎప్పుడూ గర్భాలయంలోని శివుడిని చూస్తూ ఉంటాడు. శివపురాణం నందిని నందీశ్వరుడుగా పిలుస్తూ ఆయన మనుష్య రూపంలోని జూ ఆంథ్రోపమార్ఫిక్ లక్షణాలను కూడా వివరిస్తుంది. శరీర లక్షణాలు. ఎద్దుముఖం మరియు మానవ శరీరం, లేదా శివుని పోలిన 3 కన్నులు, 10 చేతులు కలిగిన రూపం. ఆయుధాలు. గొడ్డలి, పరశువు, జింక, మృగం, దండం మరియు శంఖం. ముద్రలు. అంజలిముద్ర, నమస్కారం లేదా అభయముద్ర. జ్ఞానప్రదాత. ఆదిగురువుగా నంది. శివపురాణం ప్రకారం నంది కేవలం ఒక వాహనం మాత్రమే కాదు, ఆయన గొప్ప ప్రధాన గురువు. శివుడు నేరుగా ఉపదేశించిన బిలియన్ శ్లోకాల శివపురాణాన్ని నంది విన్నారు. దానిని క్లుప్తపరచి మహర్షులకు అందించారు. నందినాద సంప్రదాయం వంటి అనేక ఆధ్యాత్మిక పరంపరలకు ఆయనే మూలపురుషుడు.